కాదు. ప్రతాప్ వర్క్ బిజీతో ఇంటి విషయాలు పెద్దగా పట్టించుకోలేకపోయాడు. సో ఇటు బుజ్జిగాడి పనులు, అటు ఇంటికి కావలసినవన్నీ చూసుకోవటం, ఇదే నా ప్రపంచం అయిపోయింది. ఆ టైంలోనే మా పక్క ఫ్లాట్లో ఒక బ్యాచిలర్ ఉండేవాడు. అతని పేరు నాకు తెలియదు. దాదాపు నా వయసే ఉండేది. నేను ప్రతాప్ బాబుతో బయటికి వెళ్ళేటప్పుడు 2-3 సార్లు పార్కింగ్లో కలిశాడు. ప్రతాప్ అతను ఒకళ్ళనొకళ్ళు పలకరించుకునేవాళ్ళు. నాకు మాత్రం అతనితో అంత పరిచయం లేదు. ఒకసారి సంక్రాంతి పండుగ రోజు మా వాకిట్లో ముగ్గు పెడుతూ, పండగ కదా అని అతని వాకిట్లో కూడా పెద్ద ముగ్గు పెట్టాను. పండగకి చేసిన స్పెషల్స్ ఒక బౌల్లో పెట్టి అతనికి ఇచ్చి రమ్మని ప్రతాప్తో పంపాను. బ్యాచిలర్ కదా అనే ఉద్దేశంతో. ఎందుకనో అతను అవన్నీ తిప్పి పంపేశాడు. మరో రోజు నిజానికి నేను జీవితంలో మర్చిపోలేని రోజు, ఒక రకంగా నా జీవితాన్ని మార్చిన రోజు కూడా అదే. ఆ రోజు బాగా వర్షం పడేటట్టు ఉంది. ఆరిన బట్టలు తీయటానికి బయటికి వెళ్ళాను. మా బట్టలు తీస్తున్నప్పుడు పక్క తీగ మీద అతను బట్టలు ఆరేసి ఉండటం చూసి అవి కూడా తీసుకొచ్చాను. తర్వాత చాలా పెద్ద వర్షం వచ్చింది. తీయకుండా ఉంటే అతని బట్టలన్నీ తడిసిపోయి ఉండేవి పాపం అనుకున్నాను. సాయంత్రం అతను రూమ్కి తిరిగి వచ్చిన అరగంటకి మడత పెట్టిన బట్టలు తీసుకొని వెళ్ళి డోర్ నాక్ చేశాను. 5 నిమిషాల తర్వాత అతను తలుపు తీసి నా వంక, బట్టల వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అప్పటిదాకా నేనెప్పుడూ అతనితో మాట్లాడలేదు. మీరు బట్టలు ఆరేసుకొని వెళ్ళినట్లున్నారు, వర్షానికి తడుస్తాయని తీసి మడతలు వేశాను. చేతిలో ఉన్న బట్టలు అతనికి అందిస్తూ చెప్పాను. అతను ఒక్క క్షణం నా వంక, బట్టల వంక నొసలు చిట్లించి చిరాగ్గా చూశాడు. నేను కొంచెం కంగారు పడ్డాను. అసలు నా బట్టలు మిమ్మల్ని ఎవరు తీయమన్నారు? చాలా అసహనం ఉంది ఆ గొంతులో. తడిసిపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని ఎక్కడో గోతిలో నుంచి వస్తున్నట్లుంది నా మాట. అతను అలా చిరాకు పడేసరికి కంగారు, భయం, దుఃఖం అన్నీ ఒక్కసారే ముందుకొచ్చాయి నాకు. ఇవి తడిసిపోతే ఇక నాకు బట్టలు లేవని మీకు చెప్పానా? గద్దించినట్లుంది అతని గొంతు. చేతిలో బట్టలు కింద పడేసి ఇంట్లోకి పారిపోవాలని ఉంది. కానీ ఎందుకో ఒక్క అడుగు కూడా కదలలేకపోయాను. పండగ రోజు కూడా అంతే. నా ఇంటి ముందు ముగ్గులేశారు, పిండి వంటలన్నీ పంపించారు. అసలు ఆ రోజే వచ్చి ఇలాంటివన్నీ నాకు నచ్చవు, ఇంకెప్పుడూ చేయొద్దని గట్టిగా చెప్పాలనుకున్నాను. పండగ పూట ఎందుకులే మిమ్మల్ని బాధ పెట్టడం అని ఊరుకున్నాను. అయినా మీకు ఇంకా వేరే పని పాట ఏం లేవా? అంత చదువుకుని కూడా వంటింట్లో పడి మగ్గిపోతుంటారు. అది కూడా చాలదన్నట్లు ఇలా చుట్టుపక్కల వాళ్ళ పనులు కూడా నెత్తినేసుకుంటారు. అసలు మీకంటూ ఒక డ్రీమ్, ఒక లైఫ్ ఏమీ ఉండవా? ఒక్కసారి బయట ప్రపంచాన్ని చూడండి, ఎలా పరుగులు పెడుతుందో. కెరీర్ కోసం, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవటం కోసం. మిమ్మల్ని చూస్తే జాలి పడాలో చిరాకు పడాలో కూడా అర్థం కావటం లేదు. డోంట్ రిపీట్ ఇట్ ఇన్ ఫ్యూచర్. వార్నింగ్ లాంటి అతని మాటలకి దిమ్మెరపోయాను. నేను తేరుకునేలోపు నా చేతిలో బట్టలు తీసుకొని టపీమంటూ నా ముఖానే తలిపేసుకున్నాడు. తర్వాత దాదాపు 10-15 రోజులు నా మనసులో లేదు. అవమాన భారంతో తలంతా దిమ్మెక్కిపోయింది. కరెక్ట్గా చెప్పాలంటే ఐ వాజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మెంటల్ బ్రేక్ డౌన్. ఎందుకో ప్రతాప్తో కూడా షేర్ చేసుకోవాలనిపించలేదు. అప్పటికీ తను చాలాసార్లు అడిగాడు, ఎందుకంత డల్గా ఉంటున్నావని. ఏదో సాకు చెప్పేదాన్ని. మెదడు కొంచెం నార్మల్ స్టేట్లోకి వచ్చాక చిన్నగా ఆలోచించటం మొదలుపెట్టాను. అతను అన్న ప్రతి మాటని చాలా జాగ్రత్తగా రీకలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత నన్ను నేను ప్రశ్నించుకున్నాను, అతను అన్న దాంట్లో తప్పేముంది? కరెక్ట్గానే అడిగాడు. అలా అనుకున్నాకే సరైన వేలో ఆలోచించటం మొదలుపెట్టాను. 10 రోజుల బ్రెయిన్ స్టార్మింగ్ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ రోజే నా నిర్ణయాన్ని ప్రతాప్కి చెప్పాను. ఇద్దరి మధ్య కొంత డిస్కషన్ తర్వాత ప్రతాప్ కూడా నాతో ఏకీభవించాడు. నెల రోజుల్లో శర్వాణ్ణి చూసుకోవటానికి మా దూరపు బంధువు రాజేశ్వరి గారు వచ్చారు. ఆవిడికి 50 పైనే వయసు ఉంటుంది. 2 అమ్మాయిలు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, భర్త లేడు. ఆవిడ బతికి తెరువు కోసం ఎక్కడైనా పని దొరుకుతుందేమో అని వెతుక్కుంటున్నట్టు తెలిసింది. బాబుని చూడటానికి మా దగ్గరికి రమ్మని అడిగాం. అభ్యంతరాలేమీ చెప్పకుండా వెంటనే వచ్చారామె. ఆ తరువాత 2 నెలల్లో నేను ఉద్యోగం సంపాదించి నా కెరీర్ని మళ్ళీ మొదలుపెట్టాను. అంతేకాదు, నాతో పాటు మరో వ్యక్తికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాననే తృప్తి, ఆనందం కూడా నాకు కలిగాయి. ఖాళీ అయిన కాఫీ మగ్ని టేబుల్ మీద పెడుతూ ఊపిరి తీసుకుంది కావ్య. ఇప్పుడు